సో హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేను యూట్యూబ్లో ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ పెడతాను అన్నాను కదా, కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను అన్నాను, బట్ కుదరలేదనమాట. సో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, కుదరట్లేదంటే నాకు కొంచెం టైం కుదరట్లేదు, ఆఫీస్ది అది ఇది అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. అయితే నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, నేను నా స్టోరీ చెప్తానని చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు కూడా నేను లిటరలీ ఇంట్లో లేను, సమ్వేర్ ఉండి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో నా స్టోరీ చెప్తాను, వినండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా పేరు ప్రశాంత్ కుమార్. నేను రాజమండ్రి దగ్గర ఒక చిన్న విలేజ్లో నా చైల్డ్హుడ్ అంతా ఉంటుంది. అయితే నా చైల్డ్హుడ్లో ఏమీ లేవు అనమాట మాకంటూ. ఒక ఇల్లు కానీ, ఒక టీవీ కానీ, ఏమీ అంటే ఏమీ లేవు. లిటరలీ మా డాడీ వ్యవసాయం, పొలం పనులు అవి ఇవి మొత్తం అన్నీ చేసి నన్ను చదివించారనమాట. అయితే ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. సిక్స్త్లో గవర్నమెంట్ స్కూల్, మళ్ళీ 7th to 10th ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. సో మా డాడీ వచ్చేసి చాలా కష్టపడి చదివించారు నన్ను. అయితే 5th వరకు నేను చాలా సన్నగా ఉండేవాడిని, లైక్ ఎలా అంటే పుల్లలా ఉండేవాడిని. 6th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ అన్నాను కదా, అక్కడ మంచిగా కొంచెం ఫుడ్ వల్ల ఇది వల్ల తెలియదు కానీ మంచిగా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట, బాగా లావ్ వచ్చాను. సో 7th to 10th మళ్ళీ లావ్ అయిపోయాను. 7th to 10th లిటరలీ ఎలా అంటే ద మోస్ట్ బుల్లీడ్ డేస్ అనమాట. నేను లావ్ ఉండేవాడిని చెప్పేసి చాలా బుల్లింగ్ జరిగేది, అండ్ వీక్గా కూడా ఉండేవాడిని. చాలా అంటే చాలా చాలా దారుణంగా ఉండే సిచ్యువేషన్. అలా ఉన్నప్పుడు నా రిలేటివ్స్లో మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ ఆర్మీలో వర్క్ చేస్తారు. సో సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఆయన రన్నింగ్ గట్ట వెళ్ళేవారు మార్నింగ్. సో నేను కొన్ని డేస్ ఆయన అబ్జర్వ్ చేసి ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్లోగా రన్నింగ్ స్టార్ట్ చేసాను. స్లోగా ఆయనతో పాటు వెళ్ళి రన్నింగ్, ఆయన నాకు ఏంటంటే లిటరల్ రన్నింగ్, ఆర్మీలో ఉన్న రన్నింగ్ ఎలా చేస్తారు, ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఆయన బ్లాక్ హవల్దార్ రెజిమెంట్ అనమాట, ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఇవన్నీ చెప్పారు మంచిగా. లైక్ ఎలా అంటే నాకు అది చేయగా 1600 meters 5 minutes 35 seconds, 2 km 7 minutes 47 seconds, 5 km 19 minutes, ఇవన్నీ నా పర్సనల్ రికార్డ్స్. అండ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ది బెస్ట్ అనమాట. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ది బెస్ట్ ఫిజిక్, ది బెస్ట్ స్ట్రెంగ్త్, ది బెస్ట్ అథ్లెటిజం, ది బెస్ట్ ఫ్లెక్సిబుల్ పర్సన్ అయ్యాను. చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది దానివల్ల. సో అది అలా ఉండగా నేను మా బాబాయ్ ఆర్మీకి జాయిన్ అవ్వకముందు ఆయన కరాటే నేర్చుకున్నారు. ఆర్మీ జాయిన్ అవ్వకముందు నేను కూడా కరాటే నేర్చుకుందాం కదా అని చెప్పేసి నేను ఆర్మీ జాయిన్ అవుదాం అనుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన చూసాక చాలా మోటివేట్ అయ్యాను. ఆర్మీ పర్సన్స్ ఎలా ఉంటారు, ఎంత ఫిట్నెస్తో ఉంటారు, ఎంత బాగుంటారు అని చెప్పేసి నేను కూడా ఇంకేంటంటే లిటరలీ ఆర్మీ జాయిన్ అవుదాం, ఖచ్చితంగా ఎలా అయినా ఆర్మీ జాయిన్ అవుదాం అని చెప్పేసి ఒక 3-4 ర్యాలీస్ అటెంప్ట్ చేశాను. 3-4 ర్యాలీస్ కూడా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రన్నింగ్ అయితే మంచిగా చేసేవాడిని, ఒక్కసారి ఎగ్జామ్లో పోయేది, ఒకసారి ఎగ్జామ్ అయినా రన్నింగ్ సెకండ్స్లో పోయేది, అట్లా అవుతూ ఉండేది లిటరలీ. సో ఈ గ్యాప్లో నేను కరాటే కూడా నేర్చుకున్నాను. కరాటే నేర్చుకున్నప్పుడు మంచిగా బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను. అందులో చక్కగా బ్లాక్ బెల్ట్ అన్నీ కంప్లీట్ చేశాను అనమాట. అయిపోయేసరికి తర్వాత చూస్తూ డిగ్రీకి వచ్చాను. డిగ్రీకి వచ్చేసేసరికి ఒక జాబ్ వచ్చింది. లైక్ నేను ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నీ కూడా రాసేవాడిని. అది ఇది అని ఏమీ లేదు, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేవాడిని. అంటే నా క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ప్రతి ఎగ్జామ్ రాసేవాడిని. రాస్తూ ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఒకటి, ఒక చిన్న జాబ్ ఒకటి వచ్చిందనమాట. ఒక చిన్న జాబ్ వచ్చింది, దాంతో మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం చేంజ్ అయిపోయింది. లైక్ ఎలా అంటే లిటరలీ ఆ జాబ్ ఇంకా డిగ్రీ సగంలో డ్రాప్ అవుట్ చేశాను. అండ్ డిగ్రీలో నేను ఎన్సీసీ చేశాను. ఎన్సీసీ లిటరలీ యూనిఫామ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎన్సీసీ చేసినప్పుడు అది మధ్యలో ఆప్షన్ అనమాట. బీసెట్ నేను కంప్లీట్ చేయాల్సి ఉండే, బీసెట్ మధ్యలో చేయలేదు. నాకు
పొద్దున ఈ సర్టిఫికేట్ కావాలి. సో నేను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కరాటే, జాబ్ అండ్ కాంపిటేటివ్ ప్రిపరేషన్ సేమ్ యాజ్ యూజువల్ ఉండేది. కాంపిటేటివ్ ప్రిప్ స్టార్ట్ చేసాను, నేను చేస్తూ ఉండేవాడిని. ఈ మూడు థింగ్స్ చేసేవాడిని: కరాటే, జాబ్, కాంపిటేటివ్ ప్రిప్. సో నేను మళ్ళీ అలా ఉండగా ఎస్ఎస్సి జీడీ కూడా నాకు దొరికిన టైంలో ప్రిపేర్ అయ్యాను. రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. మెడికల్ క్లియర్ చేశాను. మెరిట్ 5 మార్క్స్తో పోయింది. 5 మార్క్స్తో పోయింది. సరే అంతా స్టార్ట్ చేద్దాం కొత్తగా అనుకునే లోపలికి కరాటే టోర్నమెంట్కి వెళ్ళాను. ఒక చిన్న ఇంజురీ అయింది అంతే. చిన్న ఇంజురీ వల్ల ఒక 1 year రెస్ట్ అన్నమాట. కంప్లీట్ రెస్ట్. సో అగైన్ ఐ గెయిన్డ్ మై వెయిట్. నేను మళ్ళీ ఎప్పుడు చెప్పాను కదా, చిన్నప్పుడు సన్నగా నుంచి లావుగా అయ్యాను అని చెప్పేసి, అట్లా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఈ ఇంజరీ వల్ల ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువల్లీ అండ్ ఫైనాన్షియల్లీ మొత్తం ఈ 4 విధాలుగా బ్రేక్ డౌన్ అయిపోయింది. అసలు లిటరల్లీ ఎలా అంటే అలా అయిపోయింది పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను. లైఫ్లో నేను అంత పీక్ వేయింగ్ ఉన్నాను. ఇక్కడి వరకు ఇది నా స్టోరీ జరిగింది. అండ్ యూట్యూబ్లో నాకు లైవ్ పెడదాం ఉంది, బట్ యూట్యూబ్లో లైవ్ పెట్టడానికి నాకు 50 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్. నాకు లిటరల్లీ 50 సబ్స్క్రైబర్స్ కావాలి. నేను తెలుసున్న వాళ్ళను లేకపోతే ఫ్రెండ్స్ను ఎవరినైనా అడగచ్చు. అడిగితే వాళ్ళు ఏమంటారు, అరే వీడు చూడరా అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాడు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పేసి అని అడుగుతారు. నేను అందుకని చెప్పేసి ఎవరిని అడగను. సో ఎవరైతే నా వీడియో చూస్తారో, మీకు అంటే ఇప్పుడు నా కంటెంట్ ఏంటి, నేను ఆ స్టోరీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ది నెంబర్ వన్ పౌండ్ ఫర్ పౌండ్ క్వాలిటర్ అవ్వాలి, మోస్ట్ ఐకానిక్ పర్సన్ అవ్వాలి, గ్రేటెస్ట్ అథ్లీట్ అవ్వాలి అండ్ వెల్తెస్ట్ మ్యాన్ అవ్వాలి. ఇవే నా 4 goals. వీలైతే నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి బై గాడ్ గ్రేస్ ఉంటాయి. సో నేను టైం దొరికిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని మాత్రమే అడగలను. ఫ్రెండ్స్ని కానీ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరిని అడగలేను. అయితే నాకు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అలా చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఇంకా నాకు స్టోరీ ఉంది. అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఇంకా స్టోరీ ఉంది. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే నేను లైవ్ పెట్టడానికి ఉంటుంది. సో నాకు ప్రజెంట్ టార్గెట్ 50 సబ్స్క్రైబర్స్. ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాలని అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఏ విధమైన ఎక్విప్మెంట్ లేదు, నాట్ ఈవెన్ ఫోన్. ఇప్పుడు కూడా ఈ వీడియో షూట్ చేద్దామని తీస్తే అలా సెట్ చేసుకున్నాను. లైక్ ఇలా సెట్ చేశాను. పట్మని పడిపోయింది, కింద పడిపోయింది ఫోన్. ఒక్క నిమిషం ఉన్న ఫోన్ కూడా లేదేమో అనిపించింది. అండ్ హెయిర్ కూడా గుండు చేయించాను అనమాట. అలా అయింది. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నా ఐడియాస్, ప్లాన్స్ నా ఫ్రెండ్స్తోనూ ఇంకా కొంతమందితో నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళందరూ ఎట్లా అంటే కొంచెం నవ్వినట్టు ఇట్లా అయిందన్నమాట. బట్ వన్ డే ఖచ్చితంగా ఐ విల్ గోనా మేక్ ఇట్. బట్ ప్రజెంట్ అయితే నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ కావాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అవ్వగలిగితే ఐ మేడ్ మై ఫస్ట్ సక్సెస్. సో ఇన్స్టాగ్రామ్ ఐ వాంట్ 1000 followers రైట్ నౌ టు గెట్ ఓన్లీ లైవ్ కోసం ఒక 1000 followers కావాలి. ఇన్స్టా కూడా కింద ఇస్తాను. ఎవరైతే నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు ప్రజెంట్ 50 సబ్స్క్రైబర్స్ కావాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో 1000 followers కావాలి. మీకైతే కనుక నా కంటెంట్ చెప్తున్నాను కదా, నేను పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, నేను స్టార్ట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఈ మధ్యలో ఏదైతే స్ట్రగుల్ ఉందో అది ఇంపార్టెంట్. సో ఆల్ ద టీనేజర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మీ స్ట్రగుల్ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రగుల్ ఈజ్ రియల్, అంతే ఇంపార్టెంట్. దట్స్ ద రియల్ వన్. సో నేను కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ పర్సన్ అవుతాను వన్ డే. నేను అందరిని అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే మాస్. సైనింగ్ ఆఫ్, ప్రశాంత్ కుమార్.